2025 స్పోర్ట్స్ అండ్ అవార్డ్స్ మీద ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ చూద్దాం. ఫస్ట్ వన్, జూన్ 2025లో పేరు మార్చబడిన భారతదేశం ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ కొత్త పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ డి, టెండూల్కర్ ఆండర్సన్ ట్రోఫీ. 2007లో పటౌడీ ట్రోఫీగా ప్రారంభమైన భారత్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ 2025 నుంచి భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ మరియు ఇంగ్లాండ్ పేస్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ల గౌరవార్థం ఆండర్సన్ టెండూల్కర్ ట్రోఫీగా పేరు మార్చబడింది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025 టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ డి, దక్షిణాఫ్రికా. జూన్ 14, 2025న లండన్లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్లో జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించడం ద్వారా దక్షిణాఫ్రికా ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025 టైటిల్ను గెలుచుకుంది. ఈ విజయం దక్షిణాఫ్రికాకు 27 సంవత్సరాల తర్వాత తొలి ఐసీసీ టైటిల్ మరియు వారి తొలి WTC ఛాంపియన్షిప్ను సూచిస్తుంది. హోల్బర్గ్ ప్రైజ్ 2025 ఆఫ్ నార్వే అవార్డు ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ డి, గాయత్రి చక్రవర్తి స్పివాక్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా ప్రతిష్ట ఉగాది పురస్కారంను ఎవరికి ప్రదానం చేయడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ డి, కె విజయానంద్. జూన్ 2025లో UEFA నేషన్స్ లీగ్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ సి, పోర్చుగల్. జూన్ 2025లో పోర్చుగల్ UEFA నేషన్స్ లీగ్ టైటిల్ను గెలుచుకుంది. మ్యూనిచ్లోని అలియాన్స్ అరీనాలో జరిగిన ఫైనల్లో వారు స్పెయిన్ను ఓడించారు. అదనపు సమయం తర్వాత మ్యాచ్ 2-2తో డ్రాగా ముగిసింది. పెనాల్టీ షూటౌట్లో పోర్చుగల్ 5-3తో గెలిచింది. ఈ మ్యాచ్లో క్రిస్టియానో రొనాల్డో కీలకమైన ఈక్వలైజర్ స్కోర్ చేశాడు. ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ 2025లో మహిళల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ ఏ, కోకో గౌఫ్. ఐసీసీ మహిళల ప్రపంచ కప్ 2025 ఏ దేశంలో నిర్వహించబడుతుంది? ఆన్సర్ ఆప్షన్ సి, భారతదేశం. టోర్నమెంట్ కోసం 5 వేదికలు ఉంటాయి. వీటిలో 4 భారతదేశంలో మరియు 1 శ్రీలంకలో ఉంటాయి. భారతదేశంలో మ్యాచ్లు బెంగళూరు, గౌహతి, ఇండోర్ మరియు విశాఖపట్నంలలో జరుగుతాయి. శ్రీలంకలో మ్యాచ్లు కొలంబోలో జరుగుతాయి. పాకిస్తాన్ జట్లు ఆడాల్సిన మ్యాచ్లు కూడా శ్రీలంకలోని కొలంబోలోనే జరుగుతాయి. మిత్ర విభూషణ అవార్డు ఇటీవల ఏ దేశం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ఇవ్వడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ సి, శ్రీలంక. ఇటీవల ఎవరికి మ్యాథమెటిక్స్లో 2025 సంవత్సరానికి బ్రేక్ త్రూ ప్రైజ్ దక్కింది? ఆన్సర్ ఆప్షన్ ఏ, డెన్నిస్ గైడ్స్కోరీ. డెన్నిస్ గైడ్స్కోరీ మాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ఫర్ మ్యాథమెటిక్స్లో పనిచేస్తున్నారు. బ్రేక్ త్రూ ప్రైజ్తో పాటు 2025 న్యూ హారిజన్స్ ఇన్ మ్యాథమెటిక్స్ ప్రైజ్ మరియు మేరీ మీర్జాఖానీ ప్రైజ్ కూడా డెన్నిస్ గైడ్స్కోరీకి లభించాయి. మే 2025కి ఐసీసీ పురుషుల ప్లేయర్ ఆఫ్ ది మంత్గా ఎవరు ఎంపికయ్యారు? ఆన్సర్ ఆప్షన్ సి, మొహమ్మద్ వసీం. యుఏఈ క్రికెట్ జట్టు కెప్టెన్ మొహమ్మద్ వసీం మే 2025 సంవత్సరానికి
ఐసీసీ పురుషుల ప్లేయర్ ఆఫ్ ది మంత్గా ఎంపికయ్యాడు. ముఖ్యంగా బంగ్లాదేశ్పై యూఏఈ చారిత్రాత్మక టీ20 సిరీస్ విజయానికి నాయకత్వం వహించినందుకు అతను ఈ అవార్డును అందుకున్నాడు. దీంతో వసీం ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును గెలుచుకోవడం రెండోసారి. టాటా ఐపీఎల్ 2025 టైటిల్ను గెలుచుకున్న జట్టు ఏది? ఆన్సర్ ఆప్షన్ డి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. 13వ నార్వే చెస్ 2025 ఓపెన్ కేటగిరీ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ ఏ మాగ్నస్ కార్ల్సెన్. 2025లో స్టావెంజర్లో జరిగిన 13వ ఎడిషన్ టోర్నమెంట్లో మాగ్నస్ కార్ల్సెన్ తన 7వ నార్వే చెస్ టైటిల్ను గెలుచుకున్నాడు. అతను చివరి రౌండ్లో విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. టోర్నమెంటును 16 పాయింట్లతో ముగించాడు. ఫాబియానో కరువానా 2వ స్థానంలో నిలిచారు మరియు డి గుకేష్ 3వ స్థానంలో నిలిచారు. 2025 సంగీత కళానిధి అవార్డుకు ఎవరు ఎంపికయ్యారు? ఆన్సర్ ఆప్షన్ బి ఆర్కే శ్రీరామ్ కుమార్. మహిళల ఆసియా కప్ హాకీ టోర్నమెంట్ 2025 ఎక్కడ నిర్వహించబడుతుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ హ్యాంగ్జౌ చైనా. నార్వే చెస్ టోర్నమెంట్ 2025లో మాగ్నస్ కార్ల్సెన్ను ఓడించిన భారత యువ గ్రాండ్ మాస్టర్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి డి గుకేష్. డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అవార్డు 2025 ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఎవరికి ఏఎం టర్నింగ్ అవార్డ్ 2024లో ఇవ్వడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ సి ఏ మరియు బి ఆండ్రూ బార్టో, రిచర్డ్ సుట్టన్. జూన్ 2025లో ఏ దేశ ఆటగాడు గ్లెన్ మాక్స్వెల్ వన్డే క్రికెట్ నుంచి రిటైర్ అయ్యారు? ఆన్సర్ ఆప్షన్ ఏ ఆస్ట్రేలియా. 6వ స్టీఫెన్ అవగ్యాన్ మెమోరియల్ చెస్ టోర్నమెంట్ 2025 విజేత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి అరవింద్ చిదంబరం. భారత గ్రాండ్ మాస్టర్ అరవింద్ చిదంబరం ఈ టోర్నమెంటును గెలుచుకున్నాడు. అర్మేనియాలోని జెర్ముక్లో జరిగిన 6వ స్టెపాన్ అవగ్యాన్ మెమోరియల్లో అతను టైటిల్ను కైవసం చేసుకున్నాడు. రౌండ్ రాబిన్ ఈవెంట్లో 4 విజయాలు మరియు 5 డ్రాలతో అజేయంగా నిలిచాడు. అతను స్వదేశీయుడైన గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానందతో టై అయ్యాడు, కానీ సోన్యబోర్నా బెర్గర్ విధానం కారణంగా టై బ్రేక్లో గెలిచాడు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2025 పథకాల జాబితాలో ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం అగ్రస్థానంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ సి మహారాష్ట్ర. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2025 పథకాల పట్టికలో మహారాష్ట్ర 158 పథకాలతో 58 స్వర్ణాలు, 47 రజతాలు, 53 కాంస్యాలు అగ్రస్థానంలో ఉండగా హర్యానా 39 స్వర్ణాలతో 2వ స్థానంలో నిలిచింది. ఫిబ్రవరి 2025లో ఆయుర్వేదానికి ప్రతిష్టాత్మకమైన ధన్వంతరి అవార్డు ఎవరికి లభించింది? ఆన్సర్ ఆప్షన్ సి తారాచంద్ శర్మ. కప్పం మరియు చల్ ఏ రాష్ట్రం యొక్క 2 సముద్ర తీరాలకు గ్లోబల్ బ్లూ సర్టిఫికేషన్ దక్కింది? ఆన్సర్ ఆప్షన్ బి కేరళ. 7వ హాకీ ఇండియా జర్మన్ లాల్ శర్మ అవార్డు 2024 ప్రసార ఛానల్కి ఇవ్వడం జరిగింది. ఆన్సర్ ఆప్షన్ ఏ ప్రసార భారతి.
ఆసియా పసిఫిక్ రీజియన్లో ఏ అంతర్జాతీయ ఎయిర్పోర్టుకు 7వ ఎయిర్పోర్ట్ సర్వీస్ క్వాలిటీ ASQ అవార్డు దక్కింది? ఆన్సర్ ఆప్షన్ డి, ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం. 2025 ISSF జూనియర్ ప్రపంచ కప్ పథకాల జాబితాలో ఏ దేశం అగ్రస్థానంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ డి, భారతదేశం. జర్మనీలోని సుహ్లో జరిగిన తొలి జూనియర్ ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ ISSF ప్రపంచ కప్ 2025లో భారతదేశం పథకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. భారతదేశం 3 స్వర్ణాలు, 4 రజతాలు మరియు 4 కాంస్య పథకాలను గెలుచుకుంది. ఫాలో ఫర్ మోర్ వీడియోస్.